ప్రకాష్ రాజ్ గారు ఆయన పాత్రకు తగ్గట్టుగా వాయిస్ చేంజ్ చేసుకుంటూ పోతుంటారు. నేను అసలే మొనర్కనే అది ఉండేది స్టార్టింగ్లో. దాని తర్వాత తండ్రి పాత్రలు వేసినప్పుడు ఎవరు చెప్పారా మీ అమ్మ నేను బాగున్నామని ఎవరు చెప్పారా ఇట్లా కొంచెం ఇంకా బేస్ పెరిగింది. ఓల్డ్ క్యారెక్టర్లు చేసినప్పుడు లైక్ అంతఃపురము లేకపోతే స్టాలిన్, చిరంజీవి గారు స్టాలిన్ ఇట్లా వచ్చేసరికి ఓర్ నాయనో ఏంట్రా ఏ సోంబారి వార్డు మెంబర్ కూడా కాలేవు ఆ తాటి నా కూతురు నీకు ఇచ్చి కట్టబెట్టిన ఎట్టా చూసుకోమన్నారా నా కూతురుని నెత్తి మీద పెట్టి పోచాయి మళ్ళా ఆ డెబ్బడో అన్న అక్కడ వచ్చి నా కూతురు కూసిపోతా ఉంటే అన్నీ మూసుకొని ఉన్నావట అంటే ఈ కొంచెం ఆ ఓల్డ్ ఫీలింగ్ తీసుకొచ్చి అట్లా చేస్తూ ఉంటాడు అనమాట. మీకు స్టాలిన్లో మీరు ఉన్నారు, మీరు యాక్ట్ చేశారు కదా. సో అంటే ప్రకాష్ రాజ్ వైపు, చిరంజీవి గారు వైపు, సో మీరు అంటే అనుకరించడం అనేది వాళ్ళ ముందు కూడా ఎప్పుడన్నా చేయడం వాళ్ళ కుదిరేదండి? చేస్తూ ఉంటాను, అడుగుతారు. అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ అన్న ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు సరదాగా మేము ఈవినింగ్ టైంలో కలుసుకున్నప్పుడు అట్లా చేసి చూపిస్తూ ఉంటాను. ఏది ఎక్కువ అడుగుతారు మిమ్మల్ని? అట్లేమే ఇది అన్నట్టుగా ఏం లేదు, మామూలుగా జనరల్గా మాటల్లో వచ్చేసి టక్కున నేనే ఏదో ఒకటి అనడం లేదా ఆఫీస్ బాయ్ని నేను పిలవడం ఆయన బదులు. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.